అదృష్టం జీవితంలో తొందరగా కలిసి రావాలంటే, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే సోమవారం ఎలాంటి పనులు చేయవచ్చో, ఎలాంటి పనులు చేయకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనకి జీవితంలో తొందరగా అదృష్టం కలిసి రావాలంటే సోమవారం కొన్ని పనులు చేయవచ్చు, కొన్ని పనులు చేయకూడదు. సోమవారానికి అదృష్టం కలిసి రావటానికి ఉన్న సంబంధాన్ని మనం పరిశీలిస్తే సోమవారానికి అధిపతి చంద్రుడు. చంద్రుడికి అధిష్టాన దైవం లక్ష్మీదేవి. జ్యోతిష శాస్త్రంలో ప్రతి గ్రహానికి ఒక అధిష్టాన దేవత చెప్పారు. నవగ్రహాల్లో చంద్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి. సోమవారానికి అధిపతి చంద్రుడు కాబట్టి, చంద్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కాబట్టి, లక్ష్మీ కటాక్షం వల్ల మనకు తొందరగా అదృష్టం కలిసి రావాలంటే సోమవారం కొన్ని పనులు చేయవచ్చని, కొన్ని పనులు చేయకూడదని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పారు. సోమవారం రోజు సాధ్యమైనంత వరకు నలుపు రంగు లేదా నీలం రంగు వస్త్రాలు ధరించకూడదు. అలా ధరిస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే సోమవారం రోజు బెండకాయలు ఆహారంలో తినకూడదు. సోమవారం బెండకాయలు తింటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. మసాలా దినుసులు కూడా సోమవారం ఆహారంలో స్వీకరించకూడదు. నువ్వులు సోమవారం ఆహారంలో తినకూడదు. పనసకాయ సోమవారం ఆహారంలో తినకూడదు. ఆవాలు సోమవారం ఆహారంలో తినకూడదు. వీటిని సోమవారం తినకండి. తింటే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది, అదృష్టం తగ్గిపోతుంది. అలాగే విద్యార్థులు విద్యకు అవసరమైనటువంటి పుస్తకాలు కానీ పెన్నులు కానీ సోమవారం రోజు కొనకూడదు. పుస్తకాలు కానీ పెన్నులు కానీ గురువారం కొనుక్కుంటే మంచిది, అంతేగాని సోమవారం మాత్రం కొనకూడదు. అలాగే సోమవారం పత్తి కొనకూడదు, దూది కొనకూడదు, ఒత్తులు చేయకూడదు. చాలామంది దీపారాధన కోసం ఒత్తులు చేసుకుంటూ ఉంటారు. సోమవారం రోజు ఒత్తులు చేస్తే అదృష్టం తగ్గిపోతుంది. ఈ పనులేవి సోమవారం చేయకుండా ఉంటే మనకు అదృష్టం అనేది తొందరగా వస్తుంది. అయితే సోమవారం కొన్ని పనులు చేస్తే జీవితంలో తొందరగా అభివృద్ధి ఉంటుంది. ఎవరైనా సంగీతం నేర్చుకోవాలంటే, నాట్యం నేర్చుకోవాలంటే సోమవారం ప్రారంభిస్తే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. సంగీతము, నాట్యము, సంగీత పరికరాలు ఇలాంటివి నేర్చుకోవటానికి సోమవారం చాలా మంచిది. ఒక ఇంపార్టెంట్ పని ప్రారంభించినప్పుడు ఆ పని గురించి ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పడానికి సోమవారం మంచిది. సోమవారం పెద్దవాళ్ళకి చెబితే ఏదైనా పని, ఆ పని 100% సక్సెస్ అవుతుంది. అలాగే ఆడవాళ్లకు సంబంధించిన పనుల్లో సక్సెస్ సాధించాలంటే సోమవారానికి చాలా బలం ఉంటుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాల ద్వారా, లేడీస్ సపోర్టుతో ఇంపార్టెంట్ పనులు ఏవి పూర్తి చేయాలన్నా లేడీస్తో మాట్లాడటానికి సోమవారం చాలా మంచి రోజు. స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయటానికి, స్త్రీల సహాయ సహకారాలతో, లేడీస్ సపోర్టుతో ఇంపార్టెంట్ పనులు చాలా ఈజీగా పూర్తి చేసుకోవటానికి సోమవారం బాగా సహకరిస్తుంది. అలాగే నీళ్ల మీద ప్రయాణాలు చేసి డబ్బులు సంపాదించడానికి కూడా సోమవారం మంచిది. వెండి సోమవారం కొంటే చాలా మంచిది. ఎవరైనా లక్ష్మీ కటాక్షం కలగాలంటే, సిల్వర్ కొనుక్కోవాలంటే సోమవారం కొనుక్కోండి. సోమవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో లేదా మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో వెండి కొంటే చాలా మంచిది. ఉదయాన్నే షాపులు తెరవరు కాబట్టి మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో సోమవారం వెండి కొన్నా, వెండితో చేసిన వస్తువులు కొన్నా లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. అలాగే వ్యవసాయదారులు అయితే అరటి, పనస, కొబ్బరి, జామ ఇలాంటి పంటలు సోమవారం వేస్తే విపరీతంగా పంటలు పండి అదృష్టం కలిసి వస్తుంది. అన్నప్రాసన, నామకరణం, అక్షరాభ్యాసం, సీమంతం ఇలాంటివి సోమవారం చేస్తే చాలా మంచిది. కానీ శంకుస్థాపన మాత్రం సోమవారం మధ్యమ ఫలితాలనే ఇస్తుంది. సోమవారం పెళ్ళి మాత్రం చేసుకోకూడదు. ఎవరైనా పొరపాటున సోమవారం పెళ్లి చేసుకుంటే వాళ్ళ పెళ్ళి పెటాకులవుతుంది, వాళ్ళు తొందరలోనే విడిపోతారు. కాబట్టి సోమవారం ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోకూడదు. పెళ్లికి సంబంధించి పసుపు దంచటం లాంటి కార్యక్రమాలు కూడా సోమవారం చేయకూడదు. అలాగే సోమవారం రోజు తెలుపు వస్తువుల వ్యాపారాలు ప్రారంభిస్తే చాలా మంచిది. పాలు, పెరుగు, డైరీ ఫార్మ్స్, పత్తి, కాటను, మార్బుల్ స్టోను ఇలాంటి తెలుపు వస్తువుల వ్యాపారాలు సోమవారం చంద్రహోరలో ప్రారంభిస్తే బ్రహ్మాండంగా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. చంద్రహోర అంటే ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో సోమవారం చంద్రహోర ఉంటుంది. ఆ టైంలో తెలుపు వస్తువుల వ్యాపారాలు ప్రారంభించడం ద్వారా విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కాబట్టి సోమవారం ఏ పనులు చేయవచ్చో ఆ పనులు చేయండి, ఏ పనులు చేయకూడదో ఆ పనులు చేయకండి. లక్ష్మీ కటాక్షాన్ని, అదృష్టాన్ని సిద్ధింపజేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.